September 2025. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ ఈ వీడియో వచ్చేసి డెమోన్ స్లేయర్ ఇన్ఫినిటీ క్యాసల్కి ఇంతకింత హైప్ వచ్చింది. మూవీస్ ఇప్పుడు వరకు బ్రేక్ చేస్తున్న ఎన్నో రికార్డ్స్ని, అలాగే ఫ్యూచర్లో యానిమే మూవీస్ ఎట్లా ఉండబోతున్నాయి అనే దాని గురించి అయితే ఈ వీడియోలో ఫుల్గా అయితే తెలుసుకుంటారు. ఒకవేళ మీకు రియల్గా యానిమే అంటే ఇష్టం ఉంటే ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి, మన వీడియోలు ఎప్పుడైనా రావచ్చు. ఇంకా ఏం లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి డెమోన్ స్లేయర్ ఇన్ఫినిటీ క్యాసల్ ఎంత పాపులర్ అయింది. మనందరికీ తెలుసు ప్రీవియస్గా యానిమే అనేది ఎంత పాపులర్ అయిందో. ఒకప్పుడు యానిమేకి కార్టూన్కి తేడా తెలియకుండా పోయింది. కానీ ఎప్పుడైతే లాక్డౌన్ వచ్చిందో అప్పుడు ఇంటర్నేషనల్ ఆడియన్స్ అంతా నెట్ఫ్లిక్స్లో యానిమేని అయితే ఇంట్రడ్యూస్ చేసి ఎక్స్ప్లెయిన్ చేశారు. అప్పటి వరకు అనుకుంటున్నారు పిల్లలకి అని యానిమే అనేది. అప్పుడు చూసిన వెంటనే ఇది అన్ని జనరేషన్కి వర్తిస్తుందని అప్పుడే తెలుసుకున్నారు అందరూ. అప్పటి నుంచి యానిమే మూవీస్ అన్నా యానిమేస్ అన్నా మనకైతే అప్పుడే పాపులర్ అయింది. కానీ ఇదంతా ఓటీటీ దగ్గరే ఆగిపోయింది. ఇక్కడ ఎంత పాపులర్ అయినా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇది చాలా తక్కువ కలెక్షన్సే కలెక్ట్ చేసింది. డిజ్నీ మూవీస్ కంట ఇది చాలా తక్కువ. దయచేసి ఈ పాయింట్ అయితే మీరు తప్పుగా అర్థం చేసుకోకండి. 20 years బ్యాక్ ఇన్కేస్ యానిమే అనేది జపాన్లో, ఇండియాలో, అదర్ కంట్రీస్లో కూడా రిలీజ్ అయింది. అప్పుడు కూడా పాపులర్. కానీ మార్వెల్ అండ్ డీసీ అంత అయితే పాపులర్ అయితే అవ్వలేదు. దీనికైతే చాలా రీజన్సే ఉన్నాయి. కానీ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏంటంటే యానిమే మూవీ రిలీజ్ చేసే విధానం. ఇందులో మనకి 4 types రివ్యూస్ అయితే రిలీజ్ అవుతాయి యానిమేలోని. మనం ఈ 4 types మనం ఇప్పుడు డిస్కస్ చేస్తే దీని గురించి అయితే మీకు మొత్తం తెలిసిపోతుంది. అందులో ఫస్ట్ టైప్ మీకు తెలిసే ఉంటుంది. రీసెంట్గా వచ్చిన సుజుమే పాత్ సినిమాల్లో యువర్ నేమ్, స్పిరిటెడ్ అవే, హౌస్ మూవింగ్ క్యాజిల్. సో ఈ యానిమేస్ మీరు చూడాలనుకుంటే ఓన్లీ టాక్ బాగుంటే సరిపోతుంది, వెళ్ళి చూసేయచ్చు. ఈ మూవీస్తో మనకైతే ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. ఒక్కొక్క మూవీ ఒక్కొక్క డైమండ్ లాంటిది. ఇవైతే చాలా బాగుంటాయి. ఇలాంటి యానిమేస్ మీరు ఏమేమి చూసారో కింద అయితే కామెంట్ సెక్షన్లో చేయండి, నేను చూస్తాను ఇలాంటి ఎంతమంది చూసారో అనేది అయితే. ఇంకా సెకండ్ టైప్ వచ్చేసి ఫిల్లర్ మూవీస్. ఫిల్లర్ మూవీస్ అంటే మీలో నారుటో, వన్ పీస్ చూసిన వాళ్ళు ఉండే ఉంటారు. అలాంటి వాటిల్లో ఫిల్లర్ మూవీస్ అంటే అసలు క్యారెక్టర్స్ ఉంటాయి కానీ రియల్ స్టోరీకి దానికైతే సంబంధం ఉండదు. ఇలా సంబంధం లేనిదే ఫిల్లర్ మూవీస్ అయితే లైక్ మనం రోడ్ టు నింజా నారుటో మూవీ తీసుకుంటే ఇందులో అయితే క్యారెక్టర్స్ మాత్రమే యూజ్ చేస్తారు, కానీ కాన్సెప్ట్ కట్ట మొత్తం అంతా కొత్తగా ఉంటుంది. ఈ యానిమే పర్టికులర్గా ఇష్టమైన వాళ్ళు అయితే వెళ్ళి చూస్తారు. అలాగే అసలు చూడలేని వాళ్ళు యానిమేస్ కూడా ఈ యానిమే చూస్తారు. ఎందుకంటే మొత్తం స్టోరీ లైన్ అంతా వేరేగా ఉంటుంది, ఓన్లీ క్యారెక్టర్ యూజింగ్ మాత్రమే ఉంటుంది. కాబట్టి ఈ టైప్లో కూడా ఆడియన్స్ అనేది బాగానే వస్తారు. ఈ టైప్స్తో కూడా మనకు పెద్ద ప్రాబ్లం లేదు. ఇంకా థర్డ్ టైప్ వచ్చేసి వన్ ఆఫ్ ద వరస్ట్ టైప్ అనమాట. ఇదైతే నాకు అస్సలు నచ్చదు, మీకు నచ్చదనే అనుకుంటున్నాను. దీన్ని ఒకసారి వచ్చి చెప్దాం. ఈ టైప్ 3లో అయితే మనం మూవీలో చూడడానికి ఏముండదు. ప్రీవియస్గా ఉన్న ఎపిసోడ్స్ అన్నీ రిలీజ్ అవిని కలిపేసి చివరిలో ఎండ్ టైటిల్స్ తర్వాత ఏమో ఫిల్లర్ ఎపిసోడ్ వేస్తారు. అసలు ఇలాంటిది చేస్తేనే ఎంత చిరాకు వస్తుంది. ఎందుకంటే మనం ఆల్రెడీ చూసేసిన ఎపిసోడ్సే థియేటర్కి వెళ్ళిన తర్వాత అక్కడ అయ్యే వేసి లాస్ట్ చివరిలో అది కూడా దాని కంటిన్యూషన్ పెడతారంటే అందులో కూడా ఫిల్లర్ ఎపిసోడ్ అయితే పెడతారు. ఇంకా ఎక్కువ మాట్లాడాలంటే ఇంకా బెటర్ అనుకుంటే లాస్ట్ 2 episodes ఫస్ట్ రాబోయే 2 episodes కలిపేసి ఒక మూవీ కింద రిలీజ్ చేస్తారు. ఇది మనకు తెలిసిందే. ఇది మన క్రంచీరోల్ గడు చేసే వ్యాపారం ఇది. ఇలాంటి మూవీస్ ఓన్లీ ఒక ఫేవరెట్ యానిమే పిచ్చి ఉన్న వాళ్ళు మాత్రం, అంటే బాగా ఇష్టమైన వాళ్ళు మాత్రమే చూస్తారు. మిగతా వాళ్ళు అయితే అంత ఇంట్రెస్ట్ చూపెట్టరు. సపోజ్ ఒక హీరో మూవీ రిలీజ్ అవుతే ఆ హీరో ఇష్టమైన వాళ్ళు మాత్రమే వెళ్తారు. బట్ బాక్స్ ఆఫీస్లో అయితే కలెక్షన్ రావు. బట్ ఏంటంటే ఎలాగో అలాగా డబ్బులు అయితే వస్తాయి కదా వీళ్ళకి. సో అది మ్యాటర్. రీసెంట్గా డెమోన్ స్లేయర్ మూవీ ఈ అన్నిటికి పూర్తిగా డిఫరెంట్గా ఉన్న 4వ టైప్ అనమాట. ఈ మూవీలో ప్రీవియస్గా ఎపిసోడ్స్ కంటిన్యూషన్ అయితే ఫుల్గా మనకి ఫ్రెష్ మూవీ అయితే వస్తుంది. ఇది ఎట్లా అంటే దీని థీమ్ ఏంటంటే మనకి ఇంకా డైరెక్ట్ లాస్ట్ ఫైట్స్ అన్నీ 3 partsగా అయితే డివైడ్ చేసి మనకి డెమోన్ స్లేయర్ అయితే ఇచ్చారు. అలా 2 parts కింద రిలీజ్ చేయడం వల్ల మనకి చాలా ఎక్సైట్మెంట్ ఎక్కువ అయ్యి మనం ఖచ్చితంగా అయితే చూస్తామని. ఇలాంటి వాటినే యానిమే కెనాన్ మూవీస్ అంటారు. డెమోన్ స్లేయర్ మూవీ
3 hours 20 minutes కూడా మనం ఎక్కడ చూడలేని యానిమేస్ మాత్రమే, ఎక్కడ చూడలేని యాక్షన్ ఎపిసోడ్స్ మాత్రమే ఉంటాయి. ఇందులో ఎటువంటి ఫిల్లర్ ఎపిసోడ్స్ కానీ ఎటువంటి రీక్యాప్ ఎపిసోడ్స్ కానీ ఉండవు. ఎందుకంటే ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది కేటగిరీ ఏంటనేది. ఇందాక చెప్పినట్టు ఆ థర్డ్ కేటగిరీలో ఆ 1 hour కూడా మనం ఫిల్లర్ ఎపిసోడ్స్ కాకుండా, రీక్యాప్ ఎపిసోడ్స్ కాకుండా ఒక కొత్త ఎపిసోడ్ వేస్తేనే మంచిగా ఉంటుందని అనుకుని ఈ 4th కేటగిరీ అయితే ఉంటుంది. ఒకవేళ ఈ టైప్స్లో వస్తుంటే మనం దీన్ని కెనన్ మూవీస్ అంటాం. మనకి 2 years బ్యాక్ జుజుత్సు కైసెన్ 0 అనే ఒక మూవీ అయితే వచ్చింది కదా. ఆల్సో అది కూడా ఒక కెనన్ మూవీయే. అలాగే మొన్న వచ్చిన చైన్సా మ్యాన్ మూవీ కూడా కెనన్ మూవీ లాంటిదే. మనం ఇప్పటివరకు చూసిన ఎపిసోడ్స్ అన్నీ పీక్ స్టేజ్లోకి వచ్చిన తర్వాత మన వాళ్ళు అయితే మూవీని అయితే అనౌన్స్ చేస్తారు. అప్పుడు మనకి చాలా అయితే ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. కాబట్టి ఇది ఎందుకు మళ్ళీ చెప్తున్నానంటే ఇది ఆటలు ఉంటుంది అనమాట. మనకి లాస్ట్ ఫైనల్ బ్యాటిల్స్ అన్ని 3 partsగా అయితే డివైడ్ చేశారు. ఆ హైప్తో అయితే మనం ఎలా అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ చూసామో, అవెంజర్స్ ఎండ్ గేమ్స్ చూసామో, ఆ హైప్ అయితే వచ్చింది. సో అది ఇక్కడైతే మ్యాటర్. ఇంకా సెకండ్ టాపిక్ వచ్చేసి బాక్స్ ఆఫీస్. ఈ మూవీస్కి బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ అండ్ కలెక్షన్స్ చెప్తే ఒక పెద్ద లిస్టే వస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఈ ఇయర్లో టాప్ 5 కలెక్షన్ యానిమేస్లోకి టాప్ 5లోకి అయితే వచ్చేసింది మన డెమో స్లేయర్. ఈ ఇయర్లో రిలీజ్ అయిన మూవీస్ ఫంటాస్టిక్ 4, హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్, F1 అండ్ సూపర్ మ్యాన్. ఆల్మోస్ట్ ఈ మూవీస్ అన్నిటిని కూడా దాటేసింది. అలాగే కొంజూరిన్ ద లాస్ట్ తర్వాత చిన్న చిన్న హాలీవుడ్ మూవీస్ మొత్తం ఇంటర్నేషనల్ ఆడియన్స్ అయితే మొత్తం తొక్కేసింది. ప్రస్తుతానికి కలెక్షన్స్ వచ్చేసి $635 million అయితే ఉన్నాయి. మన ఇండియన్ రూపీస్లో 6030 CR అనమాట. మీకు షాక్ అయ్యే విషయం ఇంకా చెప్పాలంటే ఈ యానిమే ఇంకా జపాన్లో టాప్ 2 ప్లేస్లో అయితే ఉంది. టాప్ 1 ప్లేస్లో యానిమే ఉందంటే అది కూడా డెమో స్లేయర్ మొఘల్ ట్రైన్ అయితే. ఆ యానిమేకి యానిమే 40. ఇంకా కొన్ని రోజుల్లో దాన్ని కూడా దాటేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చూడాలి మొఘల్ ట్రైన్ దాటిస్తుందో లేదో. ఇంకా జపాన్ కలెక్షన్స్ వచ్చేసి ఫాస్టెస్ట్ 10 billion, 5 billion, 15 billion. ఇండియాలో మార్నింగ్ 5 AM షోస్, అమెరికాలో హైయెస్ట్ కలెక్షన్ అయిన యానిమే మూవీ, ఇలా చాలా కలెక్షన్స్ అయితే మన డెమో స్లేయర్ అయితే తెచ్చుకుంది. అలాగే చాలా రికార్డ్స్ని అయితే బ్రేక్ చేసింది. ఇంకా ఫైనల్ టాపిక్ వచ్చేసి ఫ్యూచర్లో యానిమే మూవీస్ ఎట్లా ఉండిపోతున్నాయి. డెమో స్లేయర్ ఇన్ఫినిటీ క్యాజిల్ ఎంత పాపులర్ అయింది కాబట్టి భవిష్యత్తులో చాలా కెనన్ మూవీస్ అయితే వస్తాయి. ఆల్రెడీ చైన్సా మ్యాన్ అనే మూవీ మొన్న అయితే రిలీజ్ అయింది. అదైతే పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. అవి 2 years వచ్చే గ్యాప్స్ అయితే ఉన్నాయి. అలాగే జుజుత్సు కైసెన్ సీజన్ 3 తర్వాత గోజో వర్సెస్ సుకునా ఫైట్ అయితే వచ్చే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి. ఈ పాపులర్ యానిమేస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళంతా కంపల్సరీ ఈ ఫార్ములా అయితే ఉపయోగిస్తారు. సో అది మ్యాటర్. మీరు ఇక్కడ దాకా వీడియో చూసారంటే మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది. ఈ వీడియో చివరిన అయితే నేను ఒక క్వశ్చన్ అయితే అడుగుతాను. ఆ క్వశ్చన్ ఏంటంటే హినాటా ఫాదర్ నేమ్ ఏంటి? కామెంట్ చేయండి.